హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని, హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి మన ఇంటి వంట ఛానల్లో ఒక మంచి హెల్తీ, టేస్టీ రెసిపీని అయితే చూద్దాం. ఎక్కువగా మనం ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ ఇలా వస్తున్నప్పుడే కదా స్పెషల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాము. అలా ఎప్పుడు అందరూ నాన్ వెజ్ తినరు. కొంతమంది వెజిటేరియన్స్ కూడా ఉంటారు కదా! సో వాళ్ళ కోసం నాన్ వెజ్ ఫీల్‌నిచ్చే పన్నీర్ బిర్యానీని అయితే చూద్దాము. ఇది చేయడం చాలా ఈజీ, అలాగే హై ప్రోటీన్ ఉంటుంది మనం చేసే విధంగా చేస్తే. ముందుగా దీనికోసం కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ ఒక 100 గ్రామ్స్ తీసుకొని ఇలా మనకు కావాల్సిన సైజులో, అంటే చిన్న క్యూబ్ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ వెజిటేరియన్స్ అందరికీ తెలుసు పన్నీర్ చాలా ప్రోటీన్ సోర్స్ అని. ఇందులో మనం అడిషనల్ గా మష్రూమ్ కూడా యాడ్ చేస్తున్నాము. ముందుగా ఒక బాండీలో కొద్దిగా బటర్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఎక్కువ ఫ్రై చేయకూడదు, లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం రబ్బర్ లాగా గట్టిగా ఉంటాయి అనమాట. కొద్దిగా లైట్ గా వేపుకుంటే సరిపోతుంది మనకి బిర్యానీలోకి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, ఇంకా గరం మసాలా, కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకుంటే ఇవంతా ఫ్లేవర్ కూడా పన్నీర్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్, ఎంత టేస్టీగా ఉంటుందో మనకి పన్నీర్ బిర్యానీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ముఖ్యంగా ఇళ్ళల్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అందరూ నాన్ వెజ్ తినే వాళ్ళే ఉండరు కదా, కొంచెం వెజ్ తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఇలా స్పెషల్గా మీకు వాళ్ళు స్పెషల్ అనుకుంటే ఇలా ట్రై చేసి పెడితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో అది తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చింది రెసిపీ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ కూడా చేయండి. అండ్ అలాగే ఇది పిల్లలకి లంచ్ బాక్స్ లో కానివ్వండి, ఆఫీస్ బాక్స్ లో కానివ్వండి, చూడడానికి చాలా కలర్ఫుల్ గా, అలాగే ఆ రోజుకి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఎందుకంటే మనం ఇందులో పన్నీరు, బఠానీ, మష్రూమ్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ రోజుకి కావాల్సినవన్నీ అందుతాయి. ఈజీగా తీసుకోవచ్చు. అలాగే కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా బాక్స్ లో కొద్దిగా కూడా రైస్ వదిలేయకుండా, వేస్ట్ చేయకుండా తినేస్తారు. వీలైతే తప్పకుండా ట్రై చేయండి. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. పన్నీర్ని ఇలా వేయించి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కూడా డైరెక్ట్ గా పన్నీర్ తినేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తినే వాళ్ళకి తప్పకుండా ఇలా పెట్టేయండి. తినే వాళ్ళకి ఇంకా వాళ్ళకి నచ్చిన విధంగా చేయడమే. అదే బండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పలావ్ దినుసులు, చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ కూడా కొద్దిగా 1-2 అలా వేసుకోవాలి. ఫ్లేవర్ ఉంటే సరిపోతుంది, మనకి హెవీగా అవసరం లేదు. మసాలా దినుసులు అన్ని వేసుకున్న తర్వాత మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ని కూడా కలిపేసుకోవాలి ఇందులోనే. ఇంతకు ముందు షార్ట్ వీడియోలో నేను చూపించాను మష్రూమ్ పొట్టుని ఈజీగా ఎలా తీసుకోవాలి అని. ఒకసారి చూడండి వీలైతే. లేదు అంటే మనం ఇలా గోరుతో మామూలుగా తీసేస్తే వస్తుంది. పైన పొట్టంతా తీసేసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే కొంచెం మట్టిగా ఉంటుంది కదా, అదంతా పోయి క్లీన్ అవుతుంది. మనం మష్రూమ్ వేసిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. పచ్చిగా ఉండకూడదు. మష్రూమ్ కొద్దిగా పచ్చిగా ఉంటే అంత టేస్టీగా ఉండకపోవచ్చు. సో కొద్దిగా వేగితే ఈ మసాలా అంతా ఫ్లేవర్ దానికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. వేగనియండి. ఇది ఒక ప్రాసెస్, కొంచెం టైం పడుతుంది. మిగతాదంతా చాలా ఈజీగా ఉంటుంది. వేగిన తర్వాత మనం ఒక కప్పుకి పచ్చి బఠానీ అయితే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఈ పచ్చి బఠానీని ఇందులో కలిపేసుకొని దీంతో పాటు వేగనిచ్చుకోవాలి కొద్దిసేపు. తర్వాత మనం పట్టి పెట్టుకున్నాం కదా ముందుగానే కొత్తిమీర, పచ్చిమిర్చి, ఈ మిక్సీ పట్టి పెట్టుకున్నది ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకుందాము. మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ ఈ ఫ్లేవరే మనకి చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి, మీకు చేసేటప్పుడు అర్థమవుతుంది. సో అదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసుకొని, ఇందాక మనం లైట్ గా ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ని, ఇప్పుడు మనకు కొద్దిసేపు ఫ్రై అయినా కానీ ఏమవ్వదు, అంటే మరీ గట్టిగా అలా ఏమవ్వదు, ఎందుకంటే మిగతా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో ఇందులో 1 స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని, సాల్ట్ ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకుందాం, కానీ ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ముందుగా మనం పట్టి పెట్టుకున్న ఈ బిర్యానీ మసాలా, అంటే కొద్దిగా షాజీరా, యాలక్కులు, చెక్క, లవంగ ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసి పెట్టుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్ ఒక పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఆ పౌడర్ని యాడ్ చేసుకొని 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ పన్నీర్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఈ గ్రేవీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో కొద్దిగా కసూరి మేతి కూడా కలుపుకోండి.
సాల్ట్ మనం ఇందాక చాలా అంటే చాలా తక్కువ వేసాం కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇది గ్లాసున్నర రైస్కి సరిపడా గ్రేవీ అన్నమాట. సో అందుకని సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా ఆయిల్ అనేది తేరుకునేంత వరకు వేయితే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. హైలో కానీ మీడియంలో కానీ పెడితే పన్నీర్ అనేది మాడిపోతుంది. మాడిపోతే అస్సలు టేస్టీగా ఉండదు. ఇలా ఆయిల్ తేరుకున్న తర్వాత మనం కొద్దిగా కలిపేసుకొని, ఇలా ఆయిల్ కొద్దిగా తేరుకున్న తర్వాత నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. అంటే కరెక్ట్గా 2 పీపుల్కి సరిపోతుంది. 1.5 గ్లాస్ రైస్కి, బాస్మతి రైస్కి నేను ఇక్కడ 3 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే 1 గ్లాస్కి బాస్మతి రైస్ కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. లేదు నార్మల్ రైస్ అంటే మాత్రం 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ పడుతుంది. చూసుకోండి, కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఉప్పు కారం మొత్తం సరిపోయినాయి, ఆ మసాలా అంతా లేదా అనేది కొంచెం టేస్ట్ చూసుకొని, ఒకవేళ ఏదైనా కొంచెం సాల్ట్ అటు ఇటు అయితే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మరిగిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా మరిగిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి, ముందుగానే యాడ్ చేయకూడదు. కొద్దిగా మెత్తగా అయిపోతుంది. అలా చేస్తే కొద్దిగా మెత్తగా అవుతుంది రైస్ అనేది. మనకు అలా బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం ఈవెన్గా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ కొత్తగా వంట చేసే వాళ్ళకి కొద్దిగా టెన్షన్ అవుతుంది, వాటర్ సరిపోతాయా లేదా అని చెప్పేసి. అలా ఏముండదండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. మీరేం టెన్షన్ పడొద్దు. ఎందుకంటే కొత్తగా వంట చేసే వాళ్ళు కొద్దిగా టెన్షన్ ఉంటుంది. టెన్షన్ పక్కన పెట్టేసి ఇష్టంగా వంట చేయండి, తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టము, ఇలా సైడ్లో నుంచి కలుపుకుంటా రావాలి. రైస్ అంతా దగ్గర పడినాకనే మూత పెట్టుకోవాలి. మనం ఫస్టే మూత పెట్టినట్లయితే రైస్ అనేది చాలా మెత్తగా అవుతుంది. అలా అవ్వకూడదు. కొంచెం పొడి పొడిగా రావాలి అంటే మాత్రం మనకి రైస్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిన తర్వాత ఒక 20% 30% వరకు ఉంది, రైస్ కొద్దిగా కుక్ అయిపోయిందని చూసుకొని అప్పుడు మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ముందే మనం రైస్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే రైస్ ఏమవుతుందంటే మరి మెత్తగా అవుతుంది. అలా అవ్వకూడదు అంటే మాత్రం మనం ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేయండి. చూస్తున్నారు కదా, వాటర్ అంతా ఇంకిన తర్వాత ఇలా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి రైస్ అనేది తినేటప్పటి వరకు పొడి పొడిగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వంట రాని వల్ల అస్సలు టెన్షన్ పడొద్దు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పకుండా వస్తుంది. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం వంట విషయంలో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎంత క్వాంటిటీ చేస్తే ఎంతమందికి సరిపోతుందో తెలియదు. సో నేను అందుకే ప్రతి వీడియోలో ఇంత తీసుకుంటే ఇంతమందికి సరిపోతుందని చెప్తున్నాను. ఇక్కడైతే రైస్ నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇది 2 పీపుల్కి సరిపోతుంది. ఒకవేళ మీరు 4 పీపుల్కి చేయాలనుకుంటే 2.5 గ్లాస్ వరకు తీసుకోండి. కానీ స్పైసెస్ మాత్రం ఎక్కువ పెంచకండి, చాలా లిమిట్గా పెంచుకోండి. మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.